కొన్ని జిల్లాలో చాలా హెవీ వర్షం పడింది. లైక్ కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల కొంత ప్రాంతాల్లో. సో నియర్లీ 1000 పర్సన్స్ స్టక్అప్ అయిపోయారు. మన ఫోర్సెస్ రెస్క్యూ చేశారు. దాంట్లో మన ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ ఉంది, తర్వాత స్పెషల్ పోలీస్ ఎస్డిఆర్ఎఫ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ వారు ఉన్నారు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, స్పెషల్ పోలీస్ అందరూ కలిసి చాలా ఎక్స్టెన్సివ్గా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. సో 1 డేలో నియర్లీ 1000 పీపుల్ రెస్క్యూ చేశారు. ఇది చాలా ఆపరేషన్ స్మూత్గా జరుగుతుంది. దాంట్లో కలెక్టర్, ఎస్పీలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చాలా మంచి పని చేస్తున్నారు. మంచి కోఆర్డినేషన్ ఉంటే దాంతో ఇది 1000 పీపుల్కి రెస్క్యూ చేయటం నిన్న జరిగింది. తర్వాత కొన్ని ఏరియాలో ఇది నేషనల్ హైవేలో ఒక డ్యామేజ్ కూడా జరిగింది. దాంతో ట్రాఫిక్ కూడా సిస్టమ్ కొంచెం ప్రాబ్లం అయింది. సో దానికి కూడా మేము ఫోర్స్ పెట్టి అడ్వైజరీ ఇచ్చి డైవర్షన్ పెట్టాము. సో దాంతో కూడా కొంతవరకు రిలీఫ్ వచ్చింది. సిమిలర్గా రైల్వే లైన్ కూడా ఒక ప్లేస్లో వాష్ అవుట్ అయింది. సో రైల్వే వాళ్ళు కూడా పని మొదలు పెట్టారు. సో వారు కూడా కంప్లీట్ చేస్తే రైల్వే ట్రాఫిక్ కూడా రీస్టార్ట్ అవుతుంది. మేము రెడీగా ఉన్నాము, మా ఫోర్సెస్ రెడీ ఉన్నాయి, స్పెషల్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఫోర్స్ కూడా రెడీ ఉంది, స్పెషల్ ఫోర్స్ కూడా ఉంది. దట్ ఆల్సో వెరీ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఇట్లా జరిగింది. మన ఊరు దగ్గర ఏమైనా వాగు దగ్గర ఇట్లా ఏమి జరగలేదు. సో మ్యాక్సిమం మన రెస్క్యూ చేసాము. అది లక్ష్మణ్ చందా దగ్గర కూడా ఒక మనిషి ఉన్నాడు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఇట్ వాజ్ డిఫికల్ట్, స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ కూడా డిఫికల్ట్. తర్వాత మార్నింగ్ కొంచెం వాటర్ రిసీడ్ అయితే వారికి రెస్క్యూ చేయటం జరిగింది. సిమిలర్గా అదర్ ప్లేసెస్లో కూడా మ్యాక్సిమం రిలీఫ్ మన ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్తో చేసాము. చాలా అతి తీవ్ర వర్షపాతంతో కామారెడ్డి డిస్ట్రిక్ట్లో కామారెడ్డి, మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మన స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందరు కలిపి దాదాపు 800 మందిని వివిధ ప్రమాదాల్లోంచి రక్షించడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఇంకా ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు ఇచ్చినటువంటి అలర్ట్ కామారెడ్డి కానీ, తర్వాత నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. మీ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దు. సో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా 112కి కాల్ చేస్తే కన్సర్న్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ని అక్కడ పంపిస్తాం. మోర్ దాన్ 20 ఆపరేషన్స్ కండక్ట్ చేసినాము. 800 పైగా జనాన్ని మనము రక్షించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడా కూడా అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ క్లోజ్ చేసినాం, అంటే అయిపోయినాయి. సో అంతా కూడా అంటే వరదల పరిస్థితి అయితే ఉన్నది, కానీ ఇంకా మిగతా ప్రాణాపాయం అయ్యే పరిస్థితి ఎక్కడా లేదు.